ఈరోజు కథ పేరు అబద్ధాల ఆనందరావు. అనగనగా సీతాపురం అనే గ్రామంలో ఆనందరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ కనిపిస్తే వారి మాటలకు తన ఊహలు జోడించి ఇంకొకరికి చెప్పేవాడు. ఆ మాటలు గ్రామమంతా పాకి చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారేవి. ఒకరోజు పక్క గ్రామం నుండి ఇద్దరు వ్యాపారులు వచ్చారు. వారు రైతు రాఘవరావుతో వ్యాపారం చేయాలని వచ్చారు. కానీ ఆనందరావు అసూయతో రాఘవరావు గురించి అబద్ధాలు చెప్పాడు. ఆ వ్యాపారులు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత నిజం బయటపడింది. గ్రామస్తులు కోపంతో ఆనందరావును పిలిచారు. నీ అబద్ధాల వల్ల గ్రామానికి చెడ్డ పేరు వస్తోంది అని మందలించారు. గ్రామ పెద్ద అతన్ని ఒక జ్ఞాని వద్దకు పంపించాడు. ఆనందరావు అడవులు దాటి ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఒక జ్ఞాని అతని సమస్య విని 3 సూత్రాలు చెప్పాడు. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడవద్దు. ఆశ ఎక్కువైతే కష్టాలు కూడా ఎక్కువవుతాయి. నిజాయితీ చివరికి గెలుస్తుంది. ఆ మాటలు విని ఆనందరావు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. మార్గం మధ్యలో ఒక పాత చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చిన్న పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక మెరిసే రత్నం ఉంది. ఇది చాలా విలువైనదై ఉంటుంది అని అనుకొని తన సంచిలో దాచుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికి అతను ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక మహిళ అతనికి ఆశ్రమం ఇచ్చింది. మీరు అలసిపోయి ఉన్నారు, మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి అని చెప్పింది. ఆమె మర్యాద చూసి ఆనందరావుకు ఆశ్చర్యం వేసింది. కానీ జ్ఞాని చెప్పిన 2వ సూత్రం గుర్తుకు వచ్చింది. రాత్రి అతను నిద్రపోతున్నట్టు నటించాడు. అప్పుడు ఆ మహిళ తన తమ్ముడితో మాట్లాడుతున్న మాటలు విన్నాడు. అతని దగ్గర విలువైన రత్నం ఉంది. ఈ రాత్రే దాన్ని దొంగలిద్దాం అంది. ఆనందరావుకు విషయం అర్థమైంది. అతను తెలివిగా తన సంచిలో రత్నం బదులు ఒక రాయి పెట్టి నిద్రపోయినట్టు నటించాడు. అర్ధరాత్రి వారు వచ్చి సంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఉదయం ఆనందరావు నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. కొంత దూరం వెళ్ళాక అడవిలో ఒక వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు చాలా బాధగా ఉన్నాడు. ఏమైంది తాతయ్య అని అడిగాడు. నా మనవడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు. మందులు కొనడానికి డబ్బులు లేవు అన్నాడు. ఆనందరావు కొద్దిసేపు ఆలోచించాడు. తన దగ్గర ఉన్న రత్నాన్ని అమ్మితే చాలా డబ్బు వస్తుందని తెలుసు. కానీ జ్ఞాని చెప్పిన 3వ సూత్రం గుర్తుకొచ్చింది. అతను వృద్ధుడికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ కలిసి సమీప పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఒక నగల వ్యాపారి రత్నాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చాలా విలువైన రత్నం అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడు. ఆనందరావు ఆ డబ్బులో కొంత భాగం వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు చేసిన సహాయము జీవితాంతం మర్చిపోలేను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆనందరావు తన గ్రామానికి చేరుకున్నాడు. గ్రామస్తులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ అబద్ధాలే చెబుతావా అని అడిగారు. ఆనందరావు నవ్వుతూ లేదు, ఇప్పుడు నిజం మాత్రమే చెబుతాను అన్నాడు. తాను చేసిన తప్పులన్నింటికీ క్షమాపణలు చెప్పాడు. తన వల్ల నష్టపోయిన వారికి సహాయం చేశాడు. కొద్ది కాలంలోనే గ్రామస్తుల నమ్మకాన్ని తిరిగి సంపాదించాడు. ఒకరోజు గ్రామ పెద్ద అందరి ముందు ఇలా అన్నాడు. ఒకప్పుడు ఆనందరావు అబద్ధాల వల్ల అందరికీ ఇబ్బందులు వచ్చేవి. ఇప్పుడు అతని నిజాయితీ వల్ల అందరికీ మేలు జరుగుతుంది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆనందరావుకు తన జీవితంలో మొదటిసారి నిజమైన గౌరవం దక్కింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే అబద్ధం తాత్కాలిక లాభం ఇవ్వచ్చు, కానీ నిజాయితీ శాశ్వతమైన గౌరవాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.